ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 2025 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అనేది మనకు ఈ రోజు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి కొంత సమాచారం మేరకైతే వీడియో చేయడం అయితే జరిగింది. పూర్తి సమాచారం గురించి నేను మీకు తర్వాత ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఈ యొక్క వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోను మొత్తం చూసిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక క్లారిటీ మీకైతే వస్తుంది. తద్వారా మీరు కేవలం మీ యొక్క మొబైల్ లేదా మీ యొక్క ల్యాప్టాప్లోనే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ముందుగా నేను అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఇండ్ వరకు అయితే చూడండి. ఇండ్ వరకు చూసిన తర్వాత అప్పుడు మీకు ఇంకా మన క్వశ్చన్స్ రేజ్ అయితే కనుక అప్పుడు అడగండి. అలా కాకుండా వీడియో చూడకుండానే మీరు కామెంట్ మాత్రం చేయకండి, ఓకేనా? సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. సో ముందుగా దీని డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ ఈ రోజు నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అక్టోబర్ 14వ డేట్ వరకు అయితే మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరేమైనా మిస్టేక్ చేస్తే కనుక మిస్టేక్ని రెక్టిఫై చేసుకుని చేసుకొని కూడా మనకు నవంబర్ 5 నుంచి 7వ డేట్ వరకు కూడా వాళ్ళు అవకాశం కూడా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఫీమేల్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. గమనించండి, దీనికి ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈసారి అద్భుతమైన వేకెన్సీలు అండి. 39,481 వేకెన్సీస్ తోటి మనకు మంచి నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మిగతా అంతా మీకు ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, మీరు అప్లై చేయాలనుకునే వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లోనే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వెలుగుబడినటువంటి పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా రకాల నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. పైన చూసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే వస్తుంది. సో మీరు ఈ విధంగా కొంచెం కిందికి వెళ్ళారంటే లాస్ట్లో మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుందండి. సో దానికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అవ్వని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ముందుగా టెలిగ్రామ్లోనే పెడతాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇక్కడ జాయిన్ వర్క్ అవ్వకపోతే కనుక టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ చెప్పేసి కనిపిస్తుంది చూసారు, కింద ఎస్ఎస్సి మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు లాగిన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇదివరకు అకౌంట్ లేకపోతే కనుక, అంటే మీరు ఇంతవరకు కూడా ఎస్ఎస్సి వెబ్సైట్లో మీరు అప్లై చేయకపోతే కనుక మీరు ముందుగా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలి. మళ్ళీ లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇదివరకు ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఎటువంటి జాబ్కి మీరు అప్లై చేసినా కూడా మీరు డైరెక్ట్గా లాగిన్ అయినా కూడా సరిపోతుందండి. అయితే ఇది కొత్త వెబ్సైట్, పాత వెబ్సైట్ ఒకవేళ మీకు ఉంటే కనుక అది వర్తించదు. ఒకవేళ మీరు ఇప్పటివరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి సపరేట్ వీడియో కూడా నేను చేశాను. లేదనుకుంటే ఇదే వీడియోలో కూడా మీరు కంటిన్యూగా చూడండి, సరిపోతుంది, ఓకేనా? సో మీరు ముందుగా ఏం చేయాలంటే, ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. దీని తర్వాత ఇదే వీడియోలో అప్లికేషన్ గురించి కూడా దాంతోపాటు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా నేను తర్వాత మీకు లాస్ట్ చెప్పడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ రిజిస్టర్ నవ్వు ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కింద చూసుకుంటే మీకు కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, మీరు దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే
మీరు ఇప్పటి వరకు కనుక ఈ యొక్క ఎస్ఎస్సిలో మీరు అప్లై చేయకపోతే కనుక, ఏ ఉద్యోగానికి మీరు ఇప్పటిదాకా అప్లై చేయకపోతే కనుక మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదివరకే ఈ యొక్క కొత్త వెబ్సైట్లో మీరు ఇంతకుముందు అప్లై చేసి ఉంటే కనుక, అంటే వేరే ఉద్యోగాలకు అప్లై చేసి ఉంటే కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లై చేసుకున్నా సరిపోతుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా నేను ఇదే వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ అయితే చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి అప్పుడు మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ కింద మీకు కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది పైన. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అదే విధంగా కింద చూసుకున్నట్లయితే క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. యాజ్ పర్ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మీ పేరునైతే రాయండి. అదే విధంగా ఇక్కడ హ్యావ్ యూ చేంజ్ నేమ్ ఉంటుంది, దాన్ని నోనే ఉంచేయండి. అదే విధంగా జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇక్కడ వెరిఫై దగ్గర కూడా ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా జాగ్రత్తగా 10th క్లాస్ మెమో ప్రకారమే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ని మెన్షన్ అయితే చేయండి 2 ప్లేస్లలో. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అదే విధంగా వెరిఫై దగ్గర మీ ఫాదర్ నేమ్ రాసేయండి. మీ మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే రాసేసేయండి. అదే విధంగా మెట్రికులేషన్ బోర్డ్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డ్ అని చెప్పేసి మీరు అక్కడ క్లిక్ చేయగానే మీరు ఏం చేస్తారంటే మీ 10th క్లాస్ బోర్డ్ అన్నమాట. ఒకవేళ ఏపీ వాళ్ళైతే కనుక బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక దాని కిందనే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఉంటుంది. మీరు ఏదైనా దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద రూల్ నెంబర్ ఉంటుంది. మీ 10th క్లాస్ రూల్ నెంబర్ని రాయండి. ఇక్కడ కూడా మీ 10th క్లాస్ రూల్ నెంబర్ రాయండి. 10th క్లాస్ రూల్ నెంబర్ నథింగ్ బట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. 10th క్లాస్ మీ హాల్ టికెట్ ఉంటుంది అది. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా అది మెన్షన్ చేయండి. అదేవిధంగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో రాయండి. ఇక్కడ ఎస్ఎస్సిఎస్కి 10th క్లాసే కాబట్టి మీరు వీలైతే మెట్రికులేషన్ ఇవ్వచ్చు. మీకు ఇక్కడ ఇంటర్ ఉంటే ఇంటర్ ఇవ్వండి. ఇంటర్ వచ్చేసి ఇక్కడ 10+2 ఇంటర్ అంటారు. ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయితే కనుక ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క కాంటాక్ట్ మొబైల్ నెంబర్ రాయాలి. అదేవిధంగా కింద మీకు ఈమెయిల్ ఐడి కూడా రాయాల్సి అయితే ఉంటుంది. పైన మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ రకంగా మీకు ఒకటి ఓటీపీ సెండ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే అక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ పక్కన వ్యాలిడేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ వ్యాలిడేట్ మీద క్లిక్ చేశారంటే గ్రీన్ కలర్ లో వస్తుంది. అంటే ఓటీపీ అనేది కన్ఫర్మ్ అయినట్టు లెక్క. సేమ్ టు సేమ్ అంతే ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసేసి ఆ రకంగా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ అని వస్తుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఓకే మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది. ఇది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి కొంత డీటెయిల్స్ చదవండి. ఇప్పుడు మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. మీరు ఇంతకు ఇచ్చినటువంటి ఈమెయిల్ కి మీ మొబైల్ నెంబర్ కి ఒక ఈమెయిల్ వస్తుంది. అందులో మీ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. మీ పాస్వర్డ్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబరు అదే విధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మీరు ఇందాక చూసారు కదా, అదే మీ రిజిస్ట్రేషన్ నెంబరు. పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క మొబైల్కి వస్తుంది, ఈమెయిల్కి లేదా మీ మొబైల్కి వస్తుంది. చెక్ చేసుకొని వాటిని ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. అంటే కొత్తగా మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఉంది కదా, మీరు ఇంతకు ముందు లాగిన్ అయ్యేటప్పుడు కొట్టినటువంటి పాస్వర్డ్ కొట్టాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ ఒకటి, అదేవిధంగా కన్ఫర్మ్ దగ్గర మీరు డీటెయిల్గా రాయాల్సి అయితే ఉంటుంది. మొత్తం మినిమం ఒక 8 లెటర్స్ ఉండాలి. ఒక క్యాపిటల్ ఉండాలి, ఒక స్మాల్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రకంగా పాస్వర్డ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో మీరు అక్కడ పాస్వర్డ్ మీద రాసేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పేసి జనరల్ గా చూడండి. క్వశ్చన్స్ ఈ రకంగా ఉంటాయి. మీరు ఎక్కడ పుట్టారు, అదేవిధంగా మీ యొక్క మదర్స్ మిడిల్ నేమ్ ఏంటి, మీ ఫేవరెట్ మూవీ ఏంటి, అదేవిధంగా మీ యొక్క ఫస్ట్ స్కూల్ నేమ్ ఏంటి, దాంతోపాటు మీ ఫేవరెట్ బుక్ ఏంటి అని చెప్పేసి ఈ రకంగా మీకు కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పుట్టారు అని చెప్పేసి అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వాట్ సిటీ వేర్ యూ బోర్న్ ఇట్ అని చెప్పేసి మీరు ఎక్కడ పుట్టారో అది రాసుకోండి. అది కాకుండా వేరే క్వశ్చన్ ఇచ్చినా కూడా పెద్ద కష్టం ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ మూవీ కానీ, అదేవిధంగా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, ఇట్లా ఏదో ఒకటి జనరల్గా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే రాసుకోండి. ఎందుకోసం అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు కానీ మీరు వాటిని రికవర్ చేసుకోవడానికి వాళ్ళు అట్లా రాస్తారు. సో ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఓకే మీద క్లిక్ చేయగానే మీకు మరొకసారి లాగిన్ అవ్వమంటుంది. మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఉంది కదా, దాంతో అయితే మీరు లాగిన్ అయితే అవ్వండి. సో ఇక మీరు లాగిన్ అవ్వగానే నెక్స్ట్ మీ యొక్క అడిషనల్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇవన్నీ అయితే మీరు ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి మీ కేటగిరీ ఉంటుంది. మీ ఏ కేటగిరీ ఆ కేటగిరీ అయితే ఇచ్చేయండి. వెరిఫై దగ్గర కూడా సేమ్ అదే ఇచ్చేసేయండి. అదేవిధంగా నేషనాలిటీ దగ్గర మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి.
దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి ఉంది కదా, 10th క్లాస్ మెమో మీద చూడండి మీకు ఎక్కడ పుట్టుమచ్చ ఉంది అని చెప్పేసి ఉంటుంది. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి అయితే రాసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి అది ఏ టైప్ ఉందో అని చెప్పేసి రాయండి, ఏం లేకపోతే నోనే పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ అడ్రస్ని అయితే చాలా చాలా జాగ్రత్తగా రాయండి, మిస్టేక్స్ మాత్రం చేసుకోకండి. సో ఇక్కడ మీ అడ్రస్ దగ్గర మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, అదేవిధంగా మీ మండల్ రాసేయండి. తర్వాత ఇక్కడ మీ స్టేట్ దగ్గర మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ డిస్టిక్ ఉంటుంది, మీరు ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు మీ యొక్క డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ పిన్ కోడ్ అన్నమాట, మీ పిన్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. ఒకవేళ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ రెండు సేమ్ అయితే కనుక మీరు అప్పుడు ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ మీకు కింద పేస్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ వేరైతే కనుక వేరైతే రాసేసేయండి. సో అన్ని ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, సక్సెస్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అనమాట. సో ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ప్రివ్యూ ఓటీఆర్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అని మీరు కరెక్ట్ ఇచ్చారా లేదా అని చెప్పేసి ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా అయితే చెక్ అయితే చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి ఉంటుంది, డిక్లేర్ మీద క్లిక్ చేశారంటే డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత ఈ రకంగా మీ యొక్క డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు కొంచెం కిందికి వెళ్ళారంటే ఇక్కడ మనకు లైవ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఉంటుంది, అదేవిధంగా మై అప్లికేషన్స్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు లైవ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకి ఇక్కడ పైన చూసుకుంటే కానిస్టేబుల్ జీడీ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండ్ డేట్ అనేది మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది, డైరెక్ట్ మీరు అప్లై మీద క్లిక్ అయితే చేయండి. సో అప్లై మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇదివరకు ఇచ్చినటువంటి మీ డీటెయిల్స్ అని ఒకసారి అయితే మీకు షో అయితే అన్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ లాస్ట్ లో చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ గా నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా సేవ్డ్ అని వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, ఏది ఉంటే అది ఇవ్వండి, డిగ్రీ ఉన్నా డిగ్రీ ఇవ్వండి. సో ఇప్పుడు కానిస్టేబుల్ కి మనకు 10th సరిపోతుంది కాబట్టి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది ఇవ్వండి, 10th ఇచ్చినా కూడా నష్టమేం లేదు. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, ఇది ఇలానే ఉంటుంది, దాన్ని మీరు ఏం కూడా చేయకండి, 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అని చెప్పేసి అన్ని ఆటోమేటిక్లీ మీరు ఇదివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని మీకైతే కనిపిస్తాయి. అంటే పర్సంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ మార్క్ లిస్ట్ అంత రాయండి, టోటల్ గా మీకు ఎంత పర్సంటేజ్ ఉంది లేదా ఎంత పాయింట్స్ ఉన్నాయి టోటల్ పాయింట్స్ అని చెప్పేసి కూడా జీపీ అంటే జీపీ అయితే రాసేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో అప్పుడు ఓకే అడుగుతుంది, ఓకే మీద క్లిక్ అయితే చేసేసండి. నెక్స్ట్ చూసినట్టే అడిషనల్ డీటెయిల్స్ అన్నమాట, మీరు ఎక్సైజ్ మీద అడుగుతుంది అయితే ఎస్ లేకపోతే లేదు. అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నో ఎస్ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇప్పుడు 18 to 23 ఇయర్స్ ఉంది, 18 to 23 ఇయర్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ దీనికంటే ఎక్కువ ఉండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని వాడుకుంటే కనుక మీరు అప్పుడు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసుకొని అది దేనికి సంబంధించిందో అది కూడా మీరు కింద క్లిక్ అయితే చేయాలి. ఒకవేళ లేదు నాకు అదే ఏజ్ ఉంది అనుకుంటే సరిపోతుంది, మీరు ఇంకేం పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ షూర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎస్ మీద పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ ఓకే అడుగుతుంది, ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అన్నమాట, మీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అడుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు మనది సదరన్ రీజన్ కాబట్టి ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్ఆర్ వచ్చేంత వరకు అయితే చూడండి. ఈ ఎస్ఆర్లో కూడా మీకు మీ దగ్గరలో సిటీ ఏది ఉందో పెట్టుకోండి. ఏపీ కానీ తెలంగాణ కానీ అందరికీ మీకు సెంటర్స్ ఉన్నాయి. ఏపీ వాళ్ళకి సెంటర్స్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి కూడా మీ దగ్గరలో సెంటర్స్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుని అయితే పెట్టుకోండి. మొత్తంగా 3 పెట్టాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. సో ఈ 3 పెట్టేసిన తర్వాత మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ని ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీషు, హిందీ, తెలుగు కావాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో తెలుగు ఉంటుంది, 22 నెంబర్, దాన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. కింద ఒకసారి కన్ఫర్మ్ అవుతుంది, దాని మరొకసారి ఇక్కడ తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ కింద చూసుకున్నట్టే మీకు ఎన్సీసీ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే పెట్టండి. ఒకవేళ ఎస్ పెడితే కనుక మీకు ఏ ఉందా, బి ఉందా, సి ఉందా అని అడుగుతుంది. ఏది ఉంటే దాన్ని పెట్టండి. ఇక్కడ కింద కన్ఫర్మ్ అవుతుంది, మరొకసారి పెట్టండి. అదేవిధంగా మీకు ఏమైనా స్పోర్ట్స్ ఉందా అని అడుగుతుంది. స్పోర్ట్స్ ఉంటే ఎస్, లేకపోతే నోనే పెట్టండి. ఒకవేళ ఉంటే అది దేనికి సంబంధించిందో దాన్ని పెట్టండి. అదేవిధంగా లాస్ట్ మీకు స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్, ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మరొకసారి మీకు స్టేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ అన్నమాట, ఇక్కడ ఆల్మోస్ట్ మీ కొత్త జిల్లాలు అన్నీ ఉంటాయి. ప్రజెంట్ మీ జిల్లా ఏదో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. వెరిఫై దగ్గర కూడా మరొకసారి
మీ యొక్క జిల్లాని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు వలస వచ్చారా మీ స్టేట్ కని అడుగుతుంది, మీరు ఇక్కడ నోనే పెట్టాలి. నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ నక్సల్ ఎఫెక్టెడ్ ఆప్షన్ వస్తుంది. ఇది అందరికి రాదు, ఎవరైతే ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇది షో అవుతుంది. ఒకవేళ మీరు నక్సల్ ఎఫెక్టెడ్ అయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇది మీ నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలు. ఈ జిల్లాలో మాత్రమే ఎస్ పెట్టండి, మిగతా వాళ్ళందరికీ ఆటోమేటిక్లీ మీకు నోనే వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రిఫరెన్సెస్ అన్నమాట. మీరు ప్రిఫరెన్సెస్ అనేది చాలా చాలా జాగ్రత్తగా పెట్టాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ బాక్సెస్ లో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ అనేది మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్ ఉంది, బిఎస్ఎఫ్ వచ్చేసి ఏ అన్నమాట. సో మీరు ఫస్ట్ బాక్స్ లో ఏ రాశారు అనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎఫ్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ బాక్స్ లో మీరు బి అని చెప్పేసి రాయాలి. లేదు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఎస్బి అనుకుంటే డి. ఇట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా మీరు ఏ రకంగా ఇవ్వాలనుకుంటే దాన్ని సీక్వెన్స్ గా ఇచ్చుకోండి. సో అందరూ సిఐఎస్ఎఫ్ పెడతారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ బాక్స్ లో బి అని, దాని తర్వాత ఎస్ఎస్బి పెడతారు కాబట్టి సెకండ్ బాక్స్ లో డి అని, దాని తర్వాత ఏనా సీనా ఇట్లా మీ ఇష్టం అయితే పెట్టేసుకోండి. సో నేనైతే ఈ రకంగా ఇచ్చాను, మీరు చూసుకొని జాగ్రత్తగా ఇచ్చేసుకోండి. మాక్సిమం ఫస్ట్ ఒక 3 అయితే జాగ్రత్తగా ఇవ్వండి. సో నేను ఫస్ట్ 3 వచ్చేసి ఒకటి సిఎస్ఎఫ్ పెట్టాను, రెండవది ఎస్ఎస్బి పెట్టాను, మూడవది వచ్చేసి నేను సిఆర్పిఎఫ్ అయితే పెట్టాను. సో సిఆర్పిఎఫ్ కాకుండా మీరు బిఎస్ఎఫ్ కానీ, అస్సాం రైఫిల్ కానీ, ఐటీబీపీ కానీ ఏదైనా ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి. బట్ ఫస్ట్ 2 మాత్రం కంపల్సరీ సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఉండేటట్టయితే చూసుకోండి, ఓకేనా. సో కింద కూడా మనకు వెరిఫై ఉంటుంది, వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ పైన రాసింది కింద రాసేసేయండి. అదేవిధంగా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా మనకు ఓకే నడుతుంది. ఓకే మీద మీరు క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయండి అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఫోటో వచ్చేసి మీరు లైవ్ గా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ చూసుకున్నట్లయితే 10 నుంచి 20 KB లో ఉండాలి, అది జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. ఇక్కడ విడుదల వచ్చేసి 6.0 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 2.0 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇది కంపల్సరీ, ఇది ఇలా ఉంటేనే మీకు ఫోటో యాక్సెప్ట్ చేస్తుంది. సో ఏ రకంగా మన సిగ్నేచర్ ని తయారు చేయాలి, విడుతుని హైట్ ని ఏ రకంగా సెట్ చేయాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను గతంలో, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కంపల్సరీ మీరు ఆ వీడియో చూసి మీ సిగ్నేచర్ని సెట్ చేసుకున్న తర్వాతనే మీ యొక్క అప్లికేషన్ ని స్టార్ట్ అయితే చేయండి. మీరు అప్లోడ్ చేయాల్సింది కేవలం సిగ్నేచర్ ఒకటే, ఫోటో వచ్చేసి మీకు లైవ్ గానే ఉంటుంది. ఈ ఫోటో కూడా మీకు 2 రకాలుగా అయితే ఉంటుంది, ఒకటి అప్లికేషన్ ద్వారా అవ్వచ్చు, ఇంకోటి వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. తీయలేని పక్షంలో మనకు మై ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి. సేమ్ అంతే ప్రాసెస్, ఇంతకు ముందు మీరు ఎట్లయితే లాగిన్ అయ్యారో అలానే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీరు గతంలో మీరు అప్లై చేసినటువంటి జాబ్స్ కూడా కనిపిస్తుంది. సో పైన చూసుకున్నట్లయితే మీకు పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ అయితే చేయండి. క్యాప్చర్ మీద క్లిక్ చేయని ఈ రకంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఫోటో అనేది నీట్ గా ఉండాలి. ఒకవేళ క్లియర్ గా లేకపోయినా, స్పెట్స్ పెట్టుకున్న, మాస్క్ ఉన్న ఫోటో అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇలా సింపుల్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కింద కెమెరా సింబల్ అనిపిస్తుందా, దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది ఈ రకంగా. అప్పుడు మీరు ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసి, సో ఒకటి గమనించండి, మీ ఫోటో అనేది సరిగ్గా అప్లోడ్ అవ్వకపోతే కనుక, అప్లికేషన్ లో కూడా అప్లోడ్ అవ్వకపోతే కనుక మీరు గూగుల్ క్రోమ్ లోనే ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది కదా, దీన్నే క్లిక్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మీ ఫోన్ లో ఆటో రొటేషన్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఆటో రొటేషన్ మోడ్ ఆన్ చేసుకొని మొబైల్ ని కొంచెం ఇట్లా ల్యాండ్స్కేప్ లో పట్టుకొని క్లియర్ గా ఫోటో తీసుకోండి, అప్పుడు వస్తుంది. అప్పుడు 100% వస్తుంది, ఒకవేళ మీకు అప్లికేషన్ లో రాకపోయి ఉంటే కనుక. సో కొంచెం టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది, వెబ్సైట్ కూడా బాగా నెమ్మదిగా ఉంది. సో ఈ రకంగా అయితే ఇచ్చేసేయండి. సో సిగ్నేచర్ మాత్రం చాలా నీట్ గా ఉండాలండి. ఒకవేళ అది క్లియర్ గా లేకపోయినా, ఈ సైజ్ లో లేకపోయినా వాడు యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఆ వీడియో కంపల్సరీ చూడండి, చూసి రెడీ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయనా ఈ రకంగా అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఒకసారి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. సో అన్ని కరెక్ట్ ఉంటే కనుక లాస్ట్ లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని, దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయని ఈ రకంగా డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని ఈ బాక్స్ లో ఎంటర్ అయితే చేసేసి లాస్ట్ కు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా మీ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందంటే ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ ప్రింట్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ ఉంటుంది 100 రూపాయలు. దీని తర్వాత అదే వస్తుంది. ఆ 100 రూపీస్ పే చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ రకంగా ప్రింట్ తీసుకోండి అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇలా అప్లై అయితే చేయండి. సో ఇదన్నమాట మీకు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే వీడియోని ఇండి వరకు చూస్తారో ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దాంతోపాటు ఎవరైతే ఇండి వరకు వీడియో చూస్తున్నారో మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడక్కడ కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. జస్ట్ యాడ్స్ మీద 1 క్లిక్ అయితే చేయండి. సో ఈ వీడియో చూసినందుకు మీరు నాకు చేసే హెల్ప్ అది.
సో ఇదన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.